మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం 38వ వచనం 5వ అధ్యాయం 38వ వచనం. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడినటువంటి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుణ్ణి ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము చేసి నీ అంగి తీసుకుని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయుము అన్నాడు. ఇంకా కింద కూడా కొన్ని మాటలు చెప్పాడు. అంటే ఈ కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుచున్నది ఏంటంటే దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంపను కూడా అతని వైపు త్రిప్పుము. అంటే ఇప్పుడు చెయ్యి ఎత్తటానికి వీల్లేదు, నోరెత్తటానికి వీల్లేదు, తిరిగి కొట్టడానికి వీల్లేదు, చంపటానికి అస్సలే వీలు లేదు. ఇప్పుడు ఇది ఒక ప్రశ్న, మనలో మన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఇది సాధ్యమేనా? అందుకే చాలా మంది ఇప్పుడు అనేటువంటి మాట ఏంటంటే బైబిల్లో ఆచరణకు సాధ్యం కానటువంటి స్టేట్మెంట్లు ఉన్నాయి, ఆచరణకు సాధ్యం కానటువంటి మాటలు ఉన్నాయి ఇప్పుడు అని బయట వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు దానితో మనం ఏకీభవిద్దామా విభేదిద్దామా? సాధ్యమని ఒక యేసయ్య చేసి చూపించాడు, సాధ్యమని ఒక స్తెఫను చేసి చూపించాడు, సాధ్యమని దాదాపు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ చేసి చూపించారు. అప్పుడప్పుడు మధ్యలో కూడా మహానుభావులుగా మరి మిషనరీలుగా వచ్చి పరిచర్య చేసినటువంటి భక్తులు కూడా చూపించారు. వాళ్ళేమో ప్రభు మాటను ఆచరించి సాధ్యమే అని చూపించారు, వీళ్ళంటున్నారు అది సాధ్యము కాదు అని అంటున్నారు. ఇప్పుడు మన మాట ఏంటి? ఒకటే సింపుల్, మనం భక్తులమైతే సాధ్యం, కాదు అనుకుంటే అసాధ్యం. ఎస్, భక్తులకైతే అది సాధ్యం, కాకుంటే అది అసాధ్యం. ఎవరికి సాధ్యం? త్యాగానికి సిద్ధపడ్డటువంటి వాడికి సాధ్యం, సమర్పణకి సిద్ధపడినటువంటి వాడికి సాధ్యం, చావైతే లాభము అనుకున్నటువంటి వాడికి సాధ్యం, కాదనుకున్నటువంటి వారికి అది సాధ్యం కాదు. ప్రియులరా, ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవుడికి అది సాధ్యం. అంటే క్రైస్తవుడి దాని అర్థం ఏంటి? క్రీస్తుని పోలి నడుచుకున్నటువంటి వాడు క్రైస్తవుడు. క్రైస్తవుడికి అది సాధ్యం. సాధ్యం కాదు అని అంటున్నావు అంటే క్రైస్తవులము కాదు అని దాని అర్థం. క్రైస్తవులము కాదు అని దాని అర్థం. నిజంగా కూడా అంత చిన్న విషయం ఏం కాదు. ఇది చాలా ఎక్స్ట్రీము థింగ్. ఇది చాలా ఎక్స్ట్రీమ్. అంటే మన భక్తి పరాకాష్ఠకు వెళ్ళాలి, అప్పుడు మాత్రమే సాధ్యం. అలాంటి వాడు మాత్రమే తిరిగి బ్రతుకుతాడు. ఏమండి? అలాంటి వాడు మాత్రమే తిరిగి పునరుత్థానం చెందుతాడు. అలాంటి వాడు మాత్రమే నిత్య జీవము పొందుకుంటాడు. మనకు నిత్య జీవం కావాలన్నా, తిరిగి లేవాలన్నా, తిరిగి బ్రతకాలి అనన్నా, ఎస్, మనము మన ప్రాణమును క్రీస్తు వలె పెట్ట బద్ధులమై ఉన్నాము. అలా పెట్టినటువంటి వాడు మాత్రమే క్రైస్తవుడు. దానిని బట్టి ఇది సాధ్యమా అంటే క్రీస్తును పోలి నడుచుకుంటే సాధ్యం, పౌలును పోలి నడుచుకుంటే సాధ్యం, పేతురును, స్టెఫన్ని, యాకోబుని, యోహానుని ఇలాంటి భక్తులని పోలి నడుచుకున్నప్పుడు సాధ్యం. గ్రహం స్టైన్ లాంటి వ్యక్తులని పోలి నడుచుకున్నప్పుడు మాత్రమే సాధ్యము. మరి మనం క్రైస్తవులమా? క్రైస్తవులమనే ట్యాగ్ వేసుకుని బ్రతుకుచున్నటువంటి సాతాను అనుచరులమా? ఏమండి? వాడు తేలికగా అంటున్నాడండి, ఆచరణకు సాధ్యం కానటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయని వాడు తేలికగా అన్నాడు. ఇప్పుడు దానికి బలమిద్దామా మనం? అవునని గొంతుక కలుపుదామా?
కాదు, సాధ్యమే అని నిరూపించగలగాలి. సాధ్యమే అని నిరూపించాలంటే అలాంటి సంయమనం మనకు కావాలి, అలాంటి సంయమనం మనకు కావాలి, అలాంటి ఓపిక మనకు కావాలి, అలాంటి శ్రమకి మనం సిద్ధపడాలి. చెప్తున్నాను, అంత తేలికేం కాదు. కానీ దానికి మానసికంగా మనకు సిద్ధమైనప్పుడు అన్నీ మనకు చిన్నవిగా కనబడతాయి, అన్నీ మనకు చిన్నవిగా కనబడతాయి. అలా మీరు సిద్ధపడి ఉండాలి. ఇక ముగింపులోనికి వస్తున్నాం. ముగింపు మాట ఏంటంటే, ఇప్పుడు ఇది ఆచరణ సాధ్యం కానటువంటి మాట అనేది ఏ రకంగానైతే మనకు కనబడుతూ ఉంటుందో, ఏ రకంగా ఇప్పుడు చూసే దృష్టిని బట్టి కనబడుతుంది. అది ఆచరణ సాధ్యమే అని కొంతమంది కనబడుతుంది, సాధ్యం కాదు అని కొంతమంది కనబడుతుంది. కాదు అనేటువంటి వారి వర్గం ఎక్కువగా ఉంటుంది, సాధ్యమే అనేటువంటి వారి వర్గం కొద్దిదిగా కనబడుతుంది. ఆ విషయానికి వస్తే భూతద్దం పెట్టి వెతకాలేము. ఏమండి, ఆరోగ్యంగా కలిసిమెలిసి ఐక్యంగా ఉన్నటువంటి అన్నదమ్ములు వెళ్ళినటువంటి కుటుంబాలు ఎన్ని అనంటే 1, 2 అని ధర్మాన్ని అన్నాడు కదా. ఆచరణ సాధ్యమే అని చెప్పగలిగేటువంటి క్రైస్తవులు ఎంతమంది అనంటే ఆ 1, 2 కూడా కష్టమేనేమో, 1 అర అని అనవలసి వస్తుందేమో.